ఈ ఇడ్లీ ఏడదో కానీ ఇలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. ఇది మా ఊరు ఇడ్లీ కాదులే, బయటూరులో ఉన్నాను నేను. సెంటర్కి వచ్చి నించొని అరగంట అవుతుంది, ఒక్క ఆటో కూడా రాలేదు. ఆటో గురించి ఎదురేది చూసుంటే ఎప్పుడో వచ్చేది ఆటో. ఇది ఎక్కి మారి రాజమండ్రి వస్తే కళ్ళజోడు చేయించుకోవడానికి మా నాన్న కళ్ళజోడు పాలగొట్టుకున్నాడు. ఇక్కడ నుంచి దూరం కూర్చోబెట్టి కన్ను మూసుకొని చూసుకుంటే అది కనబడితే ఎలా ఉన్నదో చూసి దాన్ని బట్టి చెప్తురు కదా. జొన్నపొత్తు కొనుక్కున్న తర్వాత ఈ కొబ్బరి మువ్వు 20 రూపాయలకి ఇసుమింతే ఇచ్చాడు, ఎక్కువ కూడా ఇవ్వలేదు. ఈ శివలింగం చిన్నప్పుడు చూస్తాను నేను, నీళ్ళు రాత్రి కూడా వస్తాయి. చిరంజీవి పుట్టినరోజు అనేసి కటౌట్ కట్టరు చూడండి, ఎంత పెద్దది కట్టరు. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రానికి సమోసాలు గారెలు ఇవన్నీ తెచ్చిరి. నేను సమోసాలు తింటుని, పుష్ప సినిమా ఇష్టం కాబట్టి చికెన్ ఇరిగే ఒక్కదానికి గోల్డ్ రంగు వేసుకుంటుని. తర్వాత టీ తాగిన తర్వాత ఇంకా మా ఊరు బయలుదేరుతున్నాం. మా అక్క టిఫిన్ తింటానంటే మళ్ళీ స్వాతికే వస్తాయి. నాకు చికెన్ నూడిల్స్ తిందాం అనిపించింది, అందుకే చికెన్ నూడిల్స్ కొనుక్కుంటున్నాయి. చాలా బాగుండే, తెగ తినేస్తున్నాయి. ఈ రోజుకి ఇంతే, ఇంకా ఉంటున్నాం.